తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మెగా డిఎస్సి 2025 విజేతల ఆత్మగౌరవ నినాదాలతో విజయవాడ దద్దరిల్లింది. నియామకాలపై వైసీపీ చల్లుతున్న దుష్ప్రచార బురద మీద ఉపాధ్యాయులు భుగ్గుమన్నారు. దగా డిఎస్సి కాదు మెగా డిఎస్సి అంటూ గర్జించారు. టీచర్ల మీద అసత్య ఆరోపణలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వీఆర్ క్లెవర్, వీఆర్ క్లీన్ అంటూ నినదించారు. మెగా డిఎస్సి 2025పై ఆరోపణలు చేస్తున్న వైసీపీ మీద కొత్తగా నియమితులైన టీచర్లు మండిపడ్డారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదంటూ ధ్వజమెత్తారు. వైసీపీ అసత్య ప్రచారాలను నిరసిస్తూ చలో విజయవాడ ఆత్మగౌరవ ప్రదర్శన పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి మెగా డిఎస్సి 2025లో ఎంపికైన 7,000 మంది ఉపాధ్యాయులు ఏకమై కదం తొక్కారు. అంతా ఒక్కతాటిపై నిలిచి వైసీపీ దుష్ప్రచారాలపై గళమెత్తారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు ఉదయం చేరుకున్న ఉపాధ్యాయులు మధ్యాహ్నం 12 తర్వాత ర్యాలీగా బయలుదేరారు. బురద చల్లటం మానుకుని బుద్ధి తెచ్చుకోవాలంటూ ప్లక్కార్డుల ప్రదర్శనలు, నినాదాలతో హోరెత్తించారు. ఉద్యోగాలు భర్తీ చేయడం చేతకాని వారు నియామకాలపై ఆరోపణలు గుప్పించడమేంటని నిలదీశారు. ఫ్యామిలీస్ కూడా దూరంగా ఉంటూ ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఈ పొజిషన్ ని రీచ్ అయ్యాము. ఇది మెగా డిఎస్సి, దగా డిఎస్సి కాదు. వీఆర్ క్లవర్, వీఆర్ క్లీన్. ఎన్నో త్యాగాలు చేసి మేము సాధించిన ఉద్యోగాన్ని మీరు తప్పు అంటుంటే రేపు మేము విద్యార్థులకు ఏం బోధించాలి? ఈ రోజు నువ్వు కష్టపడితే రేపు నీ ప్రతిభ ఉంటుందని ఎలా బోధించమంటారు? నేను జగన్ గారు అభిమాని, మా కుటుంబం అంతా జగన్ గారు అభిమానులే. నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది, ఇంతకంటే పారదర్శకత ఏంటి? నా కష్టం విలువ లేకుండా చేసిన ఈ రోజు నుంచి నీ అభిమాని కాదు. నాకు ఉద్యోగం ఇచ్చిన సిబిఐనే నాకు దేవుడు. ఈ రోజు మీరు విలువలు లేనటువంటి వాళ్ళు, మీరు అర్హతలు లేనటువంటి వాళ్ళు, మీరు ప్రజాస్వామ్యంలో అధికారంలోకి రావచ్చు, మీరు పదవులను అనుభవించవచ్చు. కానీ మేము ఇంత చదువుకొని కష్టపడి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటే మేము కొనుక్కొని వచ్చామా? 46 సంవత్సరాల వయసులో నేను ఉద్యోగాన్ని కొనుక్కోవాల్సిన అవసరం ఏముందో మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నా. న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనల్ని గౌరవించారు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన భుజాల మీద ఉంది. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని మనల్ని అగౌరవంగా చూస్తున్నారు కాబట్టి దానిని వ్యతిరేకించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉందండి. బందరు రోడ్లో ర్యాలీగా వెళ్లిన ఉపాధ్యాయులు అంబేద్కర్ స్మృతివనం చేరుకుని మాట్లాడారు. ఎంత శ్రమించి కొలువు సాధించామో తమకు తెలుసన్న టీచర్లు రాజకీయాల కోసం డిఎస్సిని వాడుకోవడం దారుణమని విమర్శించారు. This Vijayawada today witness not Indian version, it is 2025 DSC meritorious version. These are the meritorious students and selected. We are talented teachers. ఒక మేడం గారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పెట్టారు. వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, కానీ మేడం గారు వాళ్ళ ఫాదర్ పేరు మీద తీసుకొచ్చారు. ఒకటే అన్నారు, మీరు మీ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మీకు ఈడబ్ల్యూఎస్ అలా వర్తిస్తుందండి, యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అండ్ యు ఆర్ ఎలిమినేటెడ్. చూడండి ఎంత జెన్యూన్ గా జరిగిందో. ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు తీసుకున్నారు వాళ్ళ ప్లేస్ లో. నేను విజువల్ హ్యాండిక్యాప్ పర్సన్ అయినా ఒకే కంటితో కన్ను చూపు సరిగా లేకున్నా రాత్రింబవళ్ళు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడి చదివాను. ఎవరో ఇది దగా డిఎస్సి అంటుంటే బాధతో ఉంది. గురువుని అవమానించిన వాళ్ళ చరిత్రలో వాళ్ళు నిలవలేరు, భ్రష్టు పట్టిపోతారు. బ్రిటిషర్స్ నుంచి మనం ఫ్రీ అయినా సరే వాళ్ళు ఇంకా డివైడ్ అండ్ రూల్ యూజ్ చేస్తున్నారు. నవమాసాలు కానీ ఒక పిల్లోడు పుట్టిన తర్వాత ఇది నీ పిల్లోడా అని అడిగితే ఎవరికైనా బ్లడ్ బాయిల్ అవుతుందా లేదా? కొన్ని సంవత్సరాలు మోసాం. ఆ బిడ్డ వచ్చి ఇప్పుడు 10 నెలలు పూర్తయింది. ఇప్పుడు నీ బిడ్డ కాదంటే ఎందుకు ఊరుకుంటాం? ఎవరు ఊరుకునేది లేదు. ఇది మా కష్టార్జితం. రిజర్వేషన్లపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను టీచర్లు తిప్పికొట్టారు. డబ్బులిచ్చి పోస్టులు కొన్నారని చేస్తున్న ప్రచారాన్ని అభ్యర్థుల తల్లిదండ్రులు ఖండించారు. ఈ రిజర్వేషన్ లో ఇర్రెగ్యులారిటీస్ జరిగినని ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారో అది అవాస్తవం అండి. నేను ఒక మాజీ సైనికునండి. నాకు ఆ యొక్క రిజర్వేషన్ ద్వారానే ఈ యొక్క జాబ్ అనేటువంటిది వచ్చిందండి. ఇది దగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి అన్నది వాస్తవం అండి. 5 years నుంచి సార్ ఒక్క జాబ్ ఇవ్వలేదు సార్. మన ప్రతిపక్షం వాళ్ళు ఎలా క్వశ్చన్ చేస్తున్నారు సార్? మీకు ట్రాన్స్పరెంట్ గా జాబ్స్ ఇవ్వలేదు, దగా డిఎస్సి అని ఎలా క్వశ్చన్ చేయగలుగుతున్నారు సార్? సార్ దేశాన్ని, రాష్ట్రాన్ని ఇంకెప్పుడు డెవలప్ అవనిస్తారు సార్? ఏదో ఒకటి చేస్తే వెనకలాగుతుంటే ఇంకెప్పుడు సార్ ఈ దేశం, ఈ రాష్ట్రం డెవలప్ అయ్యేది? దయచేసి ఇలాంటి పనులు చేయకుండా ఎస్పెషల్లీ మన ఏపీని ముందుకు వెళ్ళనివ్వండి సార్. ఒక జాతి ప్రతి వృత్తిని నిర్మింపజేసేది ఒక ఉపాధ్యాయుడే. అలాంటి ఉపాధ్యాయుల్ని దయచేసి రాజకీయ లబ్ధి కోసం రోడ్ల మీదకి లాగొద్దని మనవి చేసుకుంటూ జై హింద్.
మాది బాపట్ల జిల్లా అండి. పెద్దయాగల్ల మూడి పొచ్చూరు మండలం తులసి వెంకటేశ్వరరావుని. మా అమ్మాయి పేరు తులసి నాగరాజ. ఏ రూపాయి ఖర్చు పెట్టలేదు, చదువుకుందండి, ఉద్యోగం వచ్చింది. మేము చిన్న రైతులు, పొలం పని చేసుకుంటాము. నేను గాజుల బేరం చేస్తాను, చదివించుకున్నాను. జై హింద్. వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ అంబేద్కర్ విగ్రహానికి ఉపాధ్యాయులు వినతిపత్రం అందించారు. ఆత్మగౌరవ ప్రతిజ్ఞ చేశారు.